వెల్కమ్ టు సుజనా డిజిటల్ స్పేస్ స్టూడియో. ముందుగా మనం గ్లోబల్ క్యూస్ తీసుకుంటే అమెరికా మార్కెట్లు గత సెషన్లో మిశ్రమ స్పందనగా ఉన్నాయి. S&P 500 అండ్ నాస్డాక్ కొంత ఎత్తున లాభాలు సాధించినప్పటికీ డౌ జోన్స్ 226 పాయింట్లు పడిపోయింది. ఈ లాభాలు ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన డీల్స్ వల్ల వచ్చాయి. అయితే ఫెడరల్ రిజర్వ్ యొక్క రేటు విధానంపై స్పష్టత లేకపోవడం కారణంగా కొంత గందరగోళ వాతావరణం ఉంది. డాలర్ సూచిక ఇప్పటికే వరుసగా 5 రోజులు బట్టి బలంగా ఉంది. అమెరికా 10 సంవత్సరాలు మరియు 2 సంవత్సరాల ట్రెజరీ ఈల్డ్స్ కొద్దిగా తగ్గినట్టు కనిపిస్తోంది. ఆసియా కరెన్సీలు విశ్లేషిస్తే ఫిలిప్పైన్స్ పేసో తప్పించి ఇతర కరెన్సీలు విలువ తగ్గిపోతున్నాయి. ముఖ్యంగా సౌత్ కొరియా వాను, తైవాన్ డాలరు ఎక్కువగా కోల్పోతున్నాయి. క్రూడ్ ఆయిల్ ధర ఈ రోజున కొంత తగ్గింది. ఇది 4 రోజుల నేపథ్యంలో ఒపెక్ ప్లస్ ఉత్పత్తి పెంపునకు నిలిపివేయడంతో సంబంధం ఉంది. గోల్డ్ ధరలు స్థిరంగా ఉన్నాయి. ఎందుకంటే ఫెడరల్ రిజర్వ్ రేటు నిర్ణయాలపై మార్కెట్లో కొన్ని అనుమానాలు ఉండడం వల్ల గోల్డ్ ని సేఫ్ ఎసెట్ గా భావిస్తున్నారు. ఇంకా చూస్తే ముఖ్యంగా విదేశీ పెట్టుబడిదారులు 4 రోజులుగా స్టాక్ మార్కెట్ నుంచి పెద్దగా అమ్మేస్తున్నారు. 1883 కోట్ల షేర్లను అమ్మాక ఇండియన్ పెట్టుబడిదారులు మాత్రం వరుసగా కొనుగోళ్లు కొనసాగిస్తున్నారు. 3500 కోట్ల వరకు మనం కొన్నాం. మార్కెట్లో ఈరోజు అటు గ్లోబల్ ఆర్థిక పరిస్థితులు ఇంకా ఇంప్రూవ్ అవ్వలేదు. భారతదేశం మొత్తం వ్యక్తిగత అప్పులు, పర్సనల్ హౌస్ హోల్డ్ డెప్ట్ ఎక్కువగా ఉన్న రాష్ట్రాలు ఏంటంటే మన తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ. తాజా జాతీయ గణాంకాల ప్రకారం మన 2 తెలుగు రాష్ట్రాలు టాప్లో ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో వ్యక్తిగత అప్పులు ఎక్కువగా ఉండడానికి ముఖ్య కారణాలు ఏంటంటే ప్రజల్లో అప్పు మీద ఉన్న సులభమైన అభిప్రాయం, అవసరం సరిపోయేలా నిర్ణయాలు తీసుకోవడం, వ్యవసాయం, చిన్న వ్యాపారాలు, నగరీకరణ వల్ల వచ్చిన జీవన శైలి మార్పులు, పెరిగిన ఖర్చులు, ఫైనాన్స్ కంపెనీలు, బ్యాంకుల ద్వారా తక్కువ డౌన్ పేమెంట్లు, ఇన్స్టెంట్ లోన్స్ పొందే సౌకర్యాలు, శ్రామిక వలసలు, ఉపాధి ఆశాభావం వల్ల కొత్త మార్గాల కోసం అప్పు చేయాల్సిందే అన్న వాస్తవిక పరిస్థితి ఆనవాయితీగా చిట్టీలు, రుణాల నిర్వహణ వంటి నాగరిక జీవనంలో భాగంగా మారడం వల్ల ఈ అప్పులు పెరుగుతున్నాయన్నది సుస్పష్టం. ఇది ఆర్థిక స్వేచ్ఛ కలిపే సూచిక లేదా ప్రమాదకరమా అన్నది ఇప్పుడు మనం చూడాలి. ఎందుకంటే కొంతమందికి ఇది ఆర్థిక కార్యకలాపాలలో భాగమని, ఫార్మల్ బ్యాంకింగ్ యూసేజ్ పెరుగుతుందని భావించవచ్చు. కానీ బలహీనత ఏంటంటే ఆదాయం, ఉద్యోగ కల్పన పెరగకపోతే ఎక్కువ అప్పులు తీసుకోవడం ప్రమాదకరం. ఇది తదుపరి కాలంలో డెప్ట్ ట్రాప్ కి దారి తీయొచ్చు, కుటుంబాల భవిష్యత్తుపై ప్రభావం చూపించే అవకాశం ఉంది. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వ్యక్తిగత అప్పులు కలిగిన ఎంత పర్సెంటేజ్ ఉంది? 43.7%. తెలంగాణ అయితే 37.2%. నిపుణులు ఏం చెప్తున్నారంటే ఎక్కువ ఈ అప్పులు పెరగడానికి కారణం జీవన స్థాయిలో మార్పులు, ఖర్చులు పెరుగుదల, ఆదాయ మార్గాలు స్థిరంగా లేకపోవడం, అమితమైన అంటే కన్జంప్షన్ ఎక్కువైపోవడం, ఇవన్నీ ఈ అప్పులకు కారణాలు అంటున్నారు. ఇంకా ప్రభుత్వాలు, ఆర్థిక సంస్థలు ప్రజల్లో ఆర్థిక జ్ఞానం, వ్యయ నియంత్రణ, పొదుపు అలవాట్లు పెంపొందించగలిగితేనే అప్పుల బాధ్యత తగ్గవచ్చని సూచిస్తున్నారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వ్యక్తిగత గృహ అప్పులు పెరుగుదలతో లాభపడుతున్న, లాభదాయకంగా ఏ కంపెనీలు పెరగవచ్చు? ఎందుకంటే మనం స్టాక్ మార్కెట్ లో ఉన్నాం. అప్పులు పెరగడం, అప్పులు గుడ్ డెప్ట్స్ ఉంటాయి, బ్యాడ్ డెప్ట్స్ ఉంటాయి. కాబట్టి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో పర్సనల్ లోను వృద్ధిగా ఉందని ఈ రూపంలో ఫైనాన్స్ కంపెనీలు మరియు బ్యాంకులు ఎక్కువ లాభాలు పొందుతున్నాయి. ఉదాహరణకు మనం ఇప్పుడు రీసెర్చ్ చేస్తే ఏముంటాయి? పూనావాలా ఫిన్కార్ప్, ఆదిత్య బిర్లా క్యాపిటల్, ముత్తూట్ ఫైనాన్స్ వంటి NBFCలు వ్యక్తిగత రుణాల్లో వీళ్ళు ఎక్కువ ఇస్తారు. తక్కువ రుణ ధరకే సులభమైన ఆన్లైన్ అప్లికేషన్స్, పర్సనల్ లోన్స్ ఇచ్చే కంపెనీలు ఉండడం వల్ల యువత, మధ్యతరగతి వర్గాలు ఎక్కువగా అప్పులు తీసుకుంటున్నారని మనం భావించవచ్చు. కాబట్టి వీటి మీద ఫోకస్ చేయాలి. పర్సనల్ లోన్లు ఎక్కువ డిఫాల్టర్లు అవుతున్నారు ఈ మధ్యన. పెరుగుతున్నప్పటికీ స్ట్రక్చరల్ లోన్ సెటిల్మెంట్స్ ద్వారా కొన్ని స్ట్రక్చర్ కంపెనీలు, లీగల్ సొల్యూషన్ ప్రొవైడర్స్ ఉంటారు, వాళ్ళు లాభాలు పొందుతారు. ఉదాహరణకు ద లీగల్ సావీ వంటి సంస్థలు అప్పు రికవరీ బాధితుల సహాయం వల్ల డిఫాల్ట్ కేసుల పరిష్కారంలో నిమగ్నమై లాభాలు పొందుతున్నాయి. కాబట్టి దీని మీద ఒకసారి లుక్ వేయండి. లీగల్ సొల్యూషన్ ప్రొవైడర్స్ ఎవరైతే ఉన్నారో ఎగ్జాంపుల్ ఏంటి? ద లీగల్ సావీ. మరియు బ్యాంకులు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ లాంటి ప్రాంతాల్లో పెరిగిన అప్పుల కొరకు బ్యాంకులు కూడా కస్టమర్లకు సులభంగా రుణాలు ఇవ్వడం వల్ల వారి ఆదాయాల్లో వృద్ధి ఏర్పడుతుంది. దీనివల్ల బ్యాంకులు NPA, నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్
వార్షికంగా ఎదురవుతున్న రుణాలు పెరుగుదల ద్వారా ప్రస్తుత ఆదాయం పెరుగుతుంది వాళ్ళకి. ముఖ్యంగా రూరల్ ప్రాంతాల్లో వ్యవసాయ రుణాల పెరుగుదల, ప్రభుత్వ అనేక పథకాల కోసం ప్రభుత్వం బ్యాంకులు ఎక్కువ రుణాలు నిర్వహిస్తుండడం వల్ల లాభదాయకంగా మారింది. అలాగే రియాలిటీ అండ్ హౌసింగ్ సెక్టార్లు, ఎందుకంటే ఇప్పుడు ఎక్కువ మంది అప్పులు తీసుకునేది ఎందుకు, ఇల్లు కొనుగోళ్లు. కాబట్టి హౌసింగ్ హీరోస్ ఎవరున్నారో వాటి మీద దృష్టి పెట్టాలి. అలాగే ఎంఎస్ఎంఈ అంటాం కదా, అప్పులు తెచ్చుకుని వ్యాపారాలు చేసేవారు కొంతమంది ఉంటారు. కాబట్టి పారిశ్రామిక సేవా రంగాలు కూడా అభివృద్ధి చెందుతాయి. దీని ద్వారా మరిన్ని ఉద్యోగాలకి, సేవలకి అవకాశాలు పెరిగాయి. ఇండియన్ మార్కెట్లో ఎఫ్ఐఎస్ అమ్ముతున్నారు, డిఐఎస్ కొంటున్నారు. ఎఫ్ఐఎస్ అమ్మడానికి ప్రధాన కారణం ఏంటంటే యుఎస్ ట్రెజరీ ఈల్డ్స్ చాలా ఎక్కువ మల్టీ ఇయర్ హై ఉన్నాయి. వాళ్ళ మెయిన్ కన్సర్న్ ఏంటంటే ఇంట్రెస్ట్ రేట్స్ ఎక్కువ అవుతాయని. ఇండియా కంటే చైనా స్టాక్స్ కొంటే బెటర్ ఏమో, ఎందుకంటే వాళ్ళ మధ్య మళ్ళీ తిరిగి ఒప్పందం జరిగింది కదా అని భావిస్తున్నారు. మరి డిఐఎస్ ఎందుకు కొంటున్నారు? షార్ట్ టైం వాలటిలిటీ ఇదంతాను. సో ప్లస్ కొత్తగా బోల్డ్ ఫండ్స్ మనీ వచ్చి చేరుతోంది. కొత్త కొత్త స్కీమ్స్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఎస్ఐఎఫ్ ఇలాంటివి కొత్త ఫండ్ ఇన్ఫ్లోస్ వస్తున్నాయి. ఎక్కడైతే ఫెయిర్ గా ఉన్నాయో డిఐఎస్ అక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఎందుకు ఎఫ్ఐఎస్ ప్రధానంగా అమ్ముతున్నారంటే రూపీ వాల్యూ కూడా పడిపోతుంది. రూపీ వాల్యూ పడిపోవడానికి ఇండియన్ రూపాయి బలహీనత ఎందుకు కొనసాగుతుందంటే ఇండియా యుఎస్ మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు మరియు భారత ఈక్విటీ మార్కెట్ నుండి విదేశీ పెట్టుబడి ప్రవాహం ఎఫ్ఐ అవుట్ఫ్లో అయిపోతున్నాయి. దాంతో ఇండియన్ రూపాయి ఆసియాలోనే అత్యంత బలహీనంగా ఉన్న ప్రధాన కరెన్సీగా నిలుస్తోంది. దాదాపు 3% క్షీణించింది. గోల్డ్మెన్ సాక్స్ సూచన ఏంటంటే రూపాయిపై స్ట్రాంగ్ ఫోకస్ ఉంచాలని సూచిస్తోంది. వారి అంచనా ప్రకారం రూపాయి 88.80 స్థాయిలను తాకినా భవిష్యత్తులో మళ్ళీ బలపడే అవకాశం ఉంది అన్నది చెప్తున్నారు. అంటే ఇది పాజిటివ్. భవిష్యత్ అవకాశాలు యుఎస్ ఇండియా వ్యాపార చర్చలు మెరుగవుతాయని మరియు రష్యా నుండి చమురు దిగుమతులు తగ్గడం వల్ల భారత వాణిజ్య లోటు ట్రేడ్ డిఫిసిట్ తగ్గి రూపాయికి మద్దతు లభిస్తుందని భావిస్తున్నారు. ఇక చూస్తే ఎంఎస్ఎంఐ రీబ్యాలెన్సింగ్ రేపే నవంబర్ 5ని ఇది కొనుగోలు అవకాశాలు సృష్టిస్తుంది. ఎందుకంటే మ్యూచువల్ ఫండ్స్ మరియు ఇతర సంస్థలు తమ పోర్ట్ఫోలియోలో కొత్త ఇండెక్స్లు తో తయారవుతున్నారు. రిలయన్స్ ఇండస్ట్రీస్, ఎయిర్టెల్ మరియు టైటాన్ వంటి స్టాక్స్ లో ఇండెక్స్ లోడ్ పెరగడంతో కొనుగోలు ఒత్తిడి. ఇన్ఫోసిస్ మరియు ఐసిఐసిఐ బ్యాంక్ వంటి కొన్ని స్టాక్స్ లో ఇండెక్స్ వెయిటేజ్ తగ్గడం వల్ల అమ్మకాలు కూడా ఉండొచ్చు. ఎఫ్ఐ ఇన్ఫ్లో ఈ ఈవెంట్ కారణంగా సంబంధిత స్టాక్స్ లో షార్ట్ టర్మ్ ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ఫ్లో కూడా రావచ్చు. ఇంకా లెన్స్కార్ట్ ఐపీఓ ఇప్పటికే 2.01 రెట్లు సబ్స్క్రైబ్ అయింది. కొంతమంది ఇది చాలా వాల్యుయేషన్ ఎక్కువ ఉంది అంటున్నారు. ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ కీలకమైన Q2 ఫలితాలు చూస్తే ఎయిర్టెల్ నిన్న మాట్లాడుకున్నాం. ఎయిర్టెల్ 89% 6,791 కోట్లు పెరిగింది. ఇంకా టైటాన్ కంపెనీ అద్భుతమైన పనితీరు, నికర లాభం 59.1%, 1,120 కోట్లు పెరిగింది. రెవెన్యూ 28.8, ఎబిటా 51.7% పెరిగి అంచనాలను మించింది. పవర్ గ్రిడ్ కార్పొరేషన్ నికర లాభం 6% తగ్గిన 3,590 కోట్లు, రెవెన్యూ స్థిరంగా ఉంది. ఇతర ఆదాయాల్లో తగ్గుదల మరియు సబ్సిడరీ పనితీరు కూడా. ఇంకితర ముఖ్యమైన ఫలితాలు ఎస్బీఐ నికర లాభం 10% పెరిగి 20,160 కోట్లు రీచ్ అయింది. హీరో మోటార్ కార్ప్ అక్టోబర్ విక్రయాలు 6.4% తగ్గాయి. దేశీయ విక్రయాలు 8% తగ్గిన ఎగుమతులు 42.8% పెరిగాయి. సిటీ యూనియన్ బ్యాంకు లాభం 15.2% పెరిగింది. ఎన్ఐఐలు 14.4% పెరిగింది. ఆస్తి నాణ్యత మెరుగుపడింది. ఎస్జేఎస్ ఎంటర్ప్రైజెస్, గోద్రేజ్ ఫిలిప్స్, హిటాచీ ఎనర్జీ వంటి కంపెనీలు కూడా సానుకూల ఫలితాలను రిపోర్ట్ చేశాయి. 25,500, 25,700 పరిధిలో కన్సాలిడేట్ అవుతోంది. 25,500 మద్దతు స్థాయి కీలకం. ఇంకా దిగువన పడితే 25,200, 25,000 వైపు కదలవచ్చు. బ్యాంక్ నిఫ్టీ 57,500 స్థాయి దగ్గర బలమైన మద్దతు ఉంది. 58,370 పైన బ్రేక్అవుట్ సాధించడం వల్ల 59,000 వరకు వెళ్ళొచ్చు. ఇంకా ఎల్ఐసి పోర్ట్ఫోలియో చూసుకుంటే కొత్తగా కొనుగోలు ఎల్ఐసి ఎస్బీఐ గ్రూప్ లో 5,599 కోట్లు, కోల్ ఇండియాలో 2,119 కోట్లు, సన్ ఫార్మాలో 3,226 కోట్లు, హెచ్సిఎల్ టెక్నాలజీలో 2,939 కోట్లు, ఎన్టీపీసీ, టాటా మోటార్స్, సిప్లా, టీసీఎస్ లో వాటాలు పెంచింది. ఇంకా ఎల్ఐసి దేంట్లో వాటా తగ్గించిందంటే హెచ్డిఎఫ్సి బ్యాంకు 3,130 కోట్లు, ఐసిఐసిఐ బ్యాంకు, అలాగే ఎల్ఎన్టీ, భారతీ ఎయిర్టెల్, మహీంద్రాలో వాటాలు తగ్గించింది. ఎల్ఐసి తన విశ్వాసాన్ని ప్రభుత్వ రంగ యూనిటీస్, ఎస్బీఐ, కోల్ ఇండియా, ఎన్టీపీసీ లాంటి కంపెనీల్లో పెట్టింది. అలాగే ఫార్మా కంపెనీలో సన్ ఫార్మా ఆసక్తి చూపిస్తోంది. ప్రైవేట్ బ్యాంకుల స్టాక్లపై కూడా ఎక్స్పోజర్ ని తగ్గించింది. మార్కెట్ లో ఈ రోజు పెద్ద ఎత్తున అమ్మకాలు జరిగాయి. ఎందుకంటే ప్రధాన సూచీలు భారీ నష్టాలు నమోదు చేశాయి. నిఫ్టీ 50 కీలకమైన 25,700 స్థాయిని
కోల్పోయింది. 166 పాయింట్ల నష్టంతో 25,597.65 వద్ద ముగిసింది. ఇది 25,600 సపోర్ట్ స్థాయి కూడా కింద క్లోజ్ అవడంతో ఇన్వెస్టర్లు ఆందోళన కలిగించింది. సెన్సెక్స్ కూడా బలహీనంగా ముగిసింది. ఏకంగా 519 పాయింట్లు పతనమై 83,460 వద్ద క్లోజ్ అయింది. మొత్తంగా ఈ రోజు మార్కెట్ రెడ్ లో ముగిసింది. దాదాపు అన్ని రంగాల్లో అమ్మకాల ఒత్తిడి స్పష్టంగా కనిపించింది. ఈ పతనంలో కూడా టాప్ గెయినర్స్ గా ఈ రోజు లాభపడ్డ స్టాక్స్ ఏంటంటే టైటాన్ కంపెనీ నేడు మార్కెట్ టాప్ గెయినర్ గా నిలిచింది. ఈ స్టాక్ 2.38% పెరిగింది. భారతీ ఎయిర్టెల్ కూడా 1.89 పెరుగుదలతో బలం చూపించింది. ఇతర స్టాక్స్ బోషు, చోళమండలం ఫైనాన్స్, బీపీసీఎల్, బజాజ్ ఫైనాన్స్, హెచ్డిఎఫ్సి లైఫ్, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ వంటి స్టాక్స్ కూడా స్వల్ప లాభాలతో ముగిసి ఇన్వెస్టర్లకు కొంత ఊరటనిచ్చాయి. ఇంకా టాప్ లోజర్స్ ని తీసుకుంటే ఈ రోజు మార్కెట్ కిందకి లాగిన ప్రధాన స్టాక్స్ ఏంటంటే పవర్ గ్రిడ్ కార్పొరేషన్ రిజల్ట్ కొద్దిగా బాగలేదు, అందుకే పవర్ గ్రిడ్ పడింది. కోల్ ఇండియా, టాటా మోటార్స్ ప్యాసింజర్స్ వెహికల్, బజాజ్ ఆటో, హీరో మోటార్ కార్ప్, ఎటర్నల్ దిగ్గజ స్టాక్స్ అన్ని కూడా భారీగా నష్టపోవడం మార్కెట్ పతనానికి ప్రధాన కారణం. సెక్టోరల్ వైజ్ కేవలం లాభపడ్డ రంగాలైతే కన్జ్యూమర్ డ్యూరబుల్స్, నెక్స్ట్ టెలికాం. నష్టపోయిన సెక్టార్ అంటే అన్ని ఈరోజు పతనమయ్యాయి. ఐటీ, మెటల్, ఆటో, ఎఫ్ఎంసీజీ, పవర్, రియాలిటీ, పిఎస్యు బ్యాంకింగ్ ఈ ప్రధాన సెక్టార్లన్నీ కూడా 0.5% నుండి 1% మధ్య పతనాన్ని నమోదు చేశాయి. మిడ్ క్యాప్ మరియు స్మాల్ క్యాప్ పరిస్థితి పెద్ద స్టాక్స్ తో పాటు సమానంగా స్మాల్ అండ్ మిడ్ క్యాప్ స్టాక్స్ కూడా నష్టపోయాయి. బిఎస్సి మిడ్ క్యాప్ 0.2% పడిపోయింది. స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.5% పడింది. స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ పై కూడా అమ్మకాల ఒత్తిడి బలంగా ఉంది. ఈ రోజు చెప్పాలంటే నవంబర్ 4 ఈ రోజు భారతీయ మార్కెట్లకు భారీ పతనాన్ని తీసుకొచ్చింది. గ్లోబల్ మార్కెట్ సంకేతాలు, స్థానిక రంగాల బలహీనత, ముఖ్యంగా ఐటీ, మెటల్ మరియు ఆటో రంగాల్లో పెద్ద ఎత్తున అమ్మకాలతో ఈ రోజు స్టాక్ మార్కెట్ నష్టాలతో ముగిసింది. రోజు మార్కెట్ ఎలా ఉందంటే గ్లోబల్ గా ఒత్తిడి, మరి దేశీయ మద్దతు. ఎందుకంటే ఎఫ్ఐఎస్ అమ్ముతున్నారు, డిఐఎస్ కొంటున్నారు. కన్సాలిడేషన్ మోడ్ లో ఉంది. రూపాయి బలహీనత, ఎఫ్ఐఐ అమ్మకాలు మరియు అధిక వాల్యుయేషన్ అని ఎప్పుడు మార్కెట్ హైలో ఉన్నప్పుడు కామన్ గా హై వాల్యుయేషన్ అంటుంటారు. కాకపోతే దృఢమైన Q2 ఫలితాలు ఉన్నాయి మన దగ్గర. డిఐఐ కొనుగోలు పెరిగింది మరియు ఎంఎస్ఎంఐ ఇండెక్స్ రీబ్యాలెన్స్ వంటి అవకాశాలు మార్కెట్ కు మద్దతు ఇస్తున్నాయి. కాబట్టి ట్రేడింగ్ చేస్తున్నప్పుడు స్టాప్ లాస్లు, స్టాక్ స్పెసిఫిక్ రిస్క్ ని నిర్వహించుకోండి. ఈ సమాచారం కేవలం మీ ప్రయోజనం కోసం మాత్రమే. పెట్టుబడి నిర్ణయాలు తీసుకునే ముందు దయచేసి మీ సొంత పరిశోధన చేయండి లేదా మీ ఫైనాన్షియల్ అడ్వైజ్ ని సంప్రదించండి. మేము సెబీ రిజిస్టర్ కాదు. థ్యాంక్ యూ. ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ సుజనా డిజిటల్ స్పేస్ స్టూడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.